హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో పోపు దినుసులు వేసి ఇలాగా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఇలా వేయడం వల్ల కొబ్బరి చట్నీ అనేది 2 రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అందులో వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలండి. అలాగా ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా టమాటో పీసెస్ని చింతపండు వేసి వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న దానిలో కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో గుజ్జును కూడా వేసి మిక్సీ పట్టుకొనియాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో పోపు కోసమని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. చూడండి ఇలాగా. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లో చట్నీలోకి వేసి సర్వ్ చేసుకుంటే రెడీ అండి.